పెద్దగా ఎక్కువ రోజులకి తాత్సారం ఉండకపోవచ్చు, ఎందుకంటే కోర్టు పర్యవేక్షణ ఉంది కదా, కోర్టు టైం ఫ్రేమ్ పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. ఇంకోటి వీళ్ళు ఇప్పుడు అధికారంలో లేరు, అధికారంలో ఉంటే తెలంగాణలో ఆడినట్టు డ్రామా ఆడొచ్చు కాస్త. ఇంకా రిజెక్ట్ చేసాం మేము, లేకపోతే అతను చెప్పాడు. ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యేలు ఏం చేశారు, కాంగ్రెస్కి వెళ్ళిపోయి కండవాళ్ళు కూడా కప్పుకుని ఈవెన్ సిఎల్పి మీటింగ్లకు కూడా అటెండ్ అయ్యి అబ్బాయి మేము బీఆర్ఎస్లోనే ఉన్నామండి, బీఆర్ఎస్ వాళ్ళు నెల నెల జీతం కట్ చేసుకుంటున్నారు మా దగ్గర నుంచి ఒక 5,000, అంటే మేము బీఆర్ఎస్లో ఉన్నట్టే కదా, ఆ డబ్బులు వెళ్ళినాయి అంటే మేము బీఆర్ఎస్ కార్యకర్తలమే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని చెప్పుకున్నారు. అవునవును ఈయన చెప్పింది నేను నమ్ముతున్నాను, ఆయన కాంగ్రెస్లో లేనట్టే అని చెప్పేసి స్పీకర్ గారు సర్టిఫికెట్ ఇచ్చేశారు. అట్లాగా అక్కడ జరిగింది. ఇక్కడ అట్లా చేయడానికి కుదరదు, ఎందుకంటే ఇక్కడ ఉంది ప్రతిపక్షంలో కాబట్టి మండల్లో సాధ్యం కాదు. ఆటోమేటిక్గా వీళ్ళ అనర్హత వేటు అయిపోతుంది. వాళ్ళు రాజీనామాలు ఆమోదించేస్తారు. ఆ 5 ప్లేసులు 1, 2 జనసేనను, 2, 3 టీడీపీ అనుకుంటా వెళ్తాయి వాటికి. అంటే వాటిని కూడా కూటమి షేర్ చేసుకుంటుంది అంతే. సార్ ఇప్పటికే అంటే అక్కడ ఎలాగా అసెంబ్లీ లేక బలం లేదు, వైసీపీకి ఉన్నది మండలిలోనే. రేపు అంటే ఈ ఏడాది పోతే మరొక 19 స్థానాల వరకు ఖాళీ కాబోతున్నాయి అనేది కంప్లీట్గా ఇంకా పట్టు కోల్పోబోతుందా సభలో వైసీపీ? మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 2014-19లో జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షందే డామినేషన్ ఉండేది మండలి. అప్పుడే కదా బిల్లులు వీళ్ళ అన్నీ అడ్డుకుంటా ఉండేవారు.